ఆ కోడ్ని కంపైల్ చేస్తారు. అసలు ఈ కంపైలేషన్ అంటే ఏంటి అని మీకు ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది. కంపైలేషన్ అంటే మనం రాసే కోడ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది కదా, అంటే హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటుంది కదా, ఆ కోడ్ని కంప్యూటర్ మెషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్లోకి మార్చడం. ఈ లాంగ్వేజ్నే మనం బైనరీ లాంగ్వేజ్ అని కూడా అంటాం. బై అంటే 2 అని కదా అర్థం. సో ఆ 2 అంటే ఏంటి? ఆ 2 జీరోస్ అండ్ వన్స్. మనం రాసిన కోడ్ ఇంగ్లీష్లో ఉన్నదాన్ని జీరోస్ అండ్ వన్స్లోకి కన్వర్ట్ చేయడాన్నే కంపైలేషన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ కంపైలేషన్ ఎవరు చేస్తారు అంటే కంపైలర్ చేస్తుంది. కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనమాట. ఇది హార్డ్వేర్ డివైస్ అసలు కానే కాదు. చాలా మెంబర్స్ కంపైలర్ అనేది హార్డ్వేరా సాఫ్ట్వేరా అని చెప్పేసి ఇనీషియల్గా వెరీ బిగినింగ్లో ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో కంపైలర్ అనేది ఒక సాఫ్ట్వేర్. జావా కంటే ముందుండే లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా హ్యూమన్ అండర్స్టాండబుల్ కోడ్ని డైరెక్ట్గా జీరోస్ అండ్ వన్స్ కింద మార్చేస్తుంది. అందుకే అవన్నీ కూడా ప్లాట్ఫామ్ డిపెండెంట్ లాంగ్వేజెస్ అయ్యాయి. బట్ జావాలో వచ్చేసరికి ఈ కంపైలేషన్ ప్రాసెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మనం ముందు చెప్పుకున్నట్టు కంపైలేషన్ అంటే హ్యూమన్ లాంగ్వేజెస్ని బైనరీ లాంగ్వేజ్లోకి మార్చడం. బట్ ఇక్కడ జావాలో కంపైలేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, హ్యూమన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అంటే బైట్ కోడ్ అని చెప్పేసి పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక డౌట్ వస్తుంది. అసలు ఈ బైట్ కోడ్ అంటే ఏంటి మరి? సోర్స్ కోడ్ అని చెప్పేసి అన్నాం కదా. సోర్స్ కోడ్ అంటే ఏంటి? హ్యూమన్కి అర్థమయ్యే లాంగ్వేజే కదా. సో ఈ బైట్ కోడ్ దానికంటే లో లెవెల్ లాంగ్వేజ్ అనమాట. అంటే హ్యూమన్కి అర్థం కావడానికి కొంచెం కష్టంగా ఉండే లాంగ్వేజ్. అలా అని చెప్పేసి ఈ బైట్ కోడే బైనరీ కోడ్ కాదు. బైట్ కోడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ బైనరీ కోడ్ కూడా డిఫరెంట్ అనమాట. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే సోర్స్ కోడ్ కంటే లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ బైనరీ లాంగ్వేజ్ కంటే హై లెవెల్ లాంగ్వేజ్. సో బైట్ కోడ్ని ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అని చెప్పేసి పిలుస్తారు. అంటే అలా అని మనిషికి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు, అలా అని కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కాదు. మధ్యలో ఉండే ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట ఈ బైట్ కోడ్ అనేది. సోర్స్ కోడ్ అనేది హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్. మరి బైట్ కోడ్ అనే లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది? కోడ్ అనే లాంగ్వేజ్ ఎవరికి అర్థమవుతుంది అంటే జేవిఎంకి అర్థమయ్యే లాంగ్వేజ్ అనమాట. మనం ఈ బైట్ కోడ్ని రన్ చేయాలి అంటే మనకి జేవిఎం కావాలి. జేవిఎం ఫుల్ ఫామ్ ఏంటో తెలుసుకుందాం. జేవిఎం మీన్స్ జావా వర్చువల్ మెషిన్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అవ్వడంలో ఈ జేవిఎంఏ హ్యూజ్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, వాట్ ఈజ్ జేవిఎం అనేది ఇప్పుడు తెలుసుకుందాం.